నేను నింగిలుండేటి చందమామని ఆడా ఉంటా ఈడా ఉంటా అంతటా నేనే ఉంటా అన్నట్టే చేస్తుంటాడు ప్రజాశాంతి పార్టీ పెబ్బ శాంతిదూత కేపాల్ సారు. ఏడ ఓట్లు వచ్చినా నేనున్నా అన్నట్టే నామినేషన్లు వేస్తాడు, ప్రచారాలు చేస్తాడు. ఇప్పుడు పార్లమెంట్ ఓట్లు దగ్గర పడ్డాయి కదా, ఇప్పుడు ఏం చేసిండో ఒక్కసారి చూద్దాం పారే. ఓట్లు వస్తుడే ఆలస్యం నేనున్నా అనుకుంటా ఊరికొస్తాడు. వాళ్ళున్నారు నా వెనక, వీళ్ళున్నారు నేను ఆడంగా పోటీ చేస్తా ఈడంగా పోటీ చేస్తానని మీటింగులు పెట్టి చెప్తుంటాడు. రాష్ట్రం అంతా మా ప్రజాశాంతి పార్టీ తరపుకించి టికెట్లు ఇచ్చి నిలబెడతానని ముచ్చట్లు చెప్తుంటాడు కేఏ పాల్ సారు. ఆగో అయితేనే ఇప్పుడు కూడా తెలంగాణలో అవుతున్న పార్లమెంటు ఓట్లల్లో అన్ని దుక్కులకించి అలా పార్టీ అభ్యర్థుల్ని నిలబెడతానంటున్నాడు పాల్ సారు. ప్రజాశాంతి పార్టీ 17 అభ్యర్థుల్లో తెలంగాణలో కనీసం 10-12 ఎంపీలు గెలిపిద్దాం. 17 గెలిపిస్తే వండర్ఫుల్. ఆగనాట తెలంగాణలో అన్ని స్థానాలకించి ప్రజాశాంతి పార్టీ తరపుకించి అభ్యర్థులను నిలబెడతారట. అంతేకాదు అప్పుడే వరంగల్ అభ్యర్థి పేరును కూడా బయట పెట్టిండు. ఎప్పుడైతే బాబు మోహన్ గారు నేను వరంగల్ నుంచి పోటీ చేస్తాను అని మేము నిర్ణయం తీసుకున్నాము, యునైటెడ్గా చిత్తశుద్ధి ఉందా లేదా ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అని ప్రశ్నించా. లేదు అని తేలిపోయింది. ఇది ఒకటే కాదు, తెలంగాణలో ప్రజాశాంతి పార్టీకి బాబు మోహన్ సార్నే పేపర్ చేసిండు పాల్ సారు. ఆ ముచ్చట కూడా ఇనూరి సారే చెప్తుండు. ఈరోజు ప్రజాశాంతి పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్గా బాబు మోహన్ గారిని ప్రకటిస్తున్నాం. ఆగనాట ఇప్పటి సంది ప్రజాశాంతి పార్టీ పెబ్బ బాబు మోహన్ సారేనాట. అంటే తెలంగాణలో ప్రజాశాంతి పార్టీని బాబు మోహన్ సార్ భుజాల మీద పెట్టి సారు ఏపీకి పోయి రాజకీయం చేస్తాడా ఏంది అని అనుకుంటున్నారట ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న పబ్లిక్. ఇదిట్టుంటే పార్టీ పెబ్బను చేసిన దాని మీద బాబు మోహన్ సార్ ఏమంటుండో అది కూడా ఇనులో పారి. ఇప్పుడు కూడా బాధ్యతగా ఖచ్చితంగా తెలంగాణలో ప్రజాశాంతి పార్టీకి ఒక ఊపు తెస్తాను సార్. మీ ఆశీస్సులు ఉన్నాయి కనుక, మీ సహాయ సహకారాలు 100% ఉంటాయి కనుక మన వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకొని ఎంపీ ఎలక్షన్స్ కూడా డెఫినెట్గా మ్యాక్సిమంగా గెలిచే ప్రయత్నం చేసేది. వరంగల్ నుంచి అయితే ఖచ్చితంగా గెలిచి తీరుతానని నాకు నమ్మకం ఉంది. పాల్ సార్ శాసిస్తాడు, బాబు మోహన్ పాలిస్తాడు అన్నట్టే చెప్పుకొచ్చుండు. మరి చూడాలి తెలంగాణలో ప్రజాశాంతి పార్టీని బాబు మోహన్ అన్న ఏ లెక్కన పాలిస్తాడో, పార్టీ నెట్ట ముందడికి తీసుకుపోతాడో అని ఎడిదిగా రేపు